లేట్ అవుతుందంటే మా చింత ప్రభాకర్ అనే సంగారెడ్డిలో 2 జామకాయలు కొనుక్కొని ఉన్నాడు. తినుకుంటూ వచ్చినాయి. ఇక సరే, ఇక రేవంత్ రెడ్డి ఏదో అడ్డం పొడుగు మాట్లాడితే ఆయనతో బట్టలిప్పి కుల్లా ఉన్నట్టు చెప్పి బయలుదేరికి వచ్చినాయి. మరి అబద్ధాలు చెప్తే ఊకుంటామా? అబద్ధాలు చెప్తే ఊకోం కదా. నిజాలు చెప్తే ఓకే. నువ్వు అబద్ధాలు చెప్తే ప్రతిపక్షంగా బరాబర్ తిప్పి కొడతాం. ఉన్నదేందో కుండ బద్దలు కొట్టి కుల్లా చెప్పి వచ్చేస్తుంది. దాంతో కొద్దిగా లేట్ అయింది. వాస్తవానికి అది అనుకున్న ప్రోగ్రాం కాదు. నేనేదో రాత్రి అడ్డం పొడుగు అడ్డమైన అన్ని మాట్లాడితే ఉన్నట్టు కుల్లా చేసి కుండ బద్దలు కొట్టి ఇటు వచ్చిన. అందుకే జర లేట్ అయింది. జర ఏమనుకోకుండ్రి, నేను జనరల్గా లేట్ రాను. కానీ ఇక పార్టీ పని కదా, పెద్దసారి చెప్పినప్పుడు అక్కడ ఉండి దాని అన్ని విషయాలు చెప్పి ఇక్కడికి రావడం వల్ల మీకు కొంచెం ఇబ్బంది అయింది, క్షమించాలి. ఇకపోతే ఏంది అసలు 2 ముచ్చట్లు మాట్లాడుకోవాలి మనం. ఈ ఎస్ఐఆర్ ఏంది, సభ్యత్వం ఏంది, మన భవిష్యత్తు ఏంది, 3 ముచ్చట్లు కదా. ఫస్ట్ ఎస్ఐఆర్ మాట్లాడుకుందాం. కూర్చో. ఎస్ఐఆర్ అంటే ఏంటి, అసలు ఎందుకు ఈ ఎస్ఐఆర్, దీని యొక్క ప్రాధాన్యత ఏంది, మనం కార్యకర్తలుగా దీన్ని ఎందుకు చేయాలి, ఏంది అసలు ఈ ఎస్ఐఆర్ ఏంది, కథ ఏంది, ఏదో కొత్తగా పెట్టినరు అని మీరు అనుకుంటుంటారు. ఇది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటర్స్. 2002 సంవత్సరంలో ఈ ఎస్ఐఆర్ అనేది గతంలో జరిగింది. మళ్ళీ ఇప్పుడు 24 సంవత్సరాల తర్వాత ఈ ఎస్ఐఆర్ అనేది తిరిగి జరుగుతూ ఉంది. ఇది కొత్తది కాదు, గతంలో 2002లో అయింది, ఇప్పుడు మళ్ళీ జరుగుతూ ఉంది. ఏంది మరి దీంట్లో మనం పోకపోతే ఏమవుతుంది, మనం చేయకపోతే ఏమవుతుంది, మనం అర్థం చేసుకోవాలి. అరే నేను మొన్ననే జోగిపేట ఆందోళన మున్సిపాలిటీలో ఓటేసిన, మళ్ళీ దరఖాస్తు నింపుడు ఏంది, ఆడిపోతుంది నా ఓటు. మొన్నే ఎత్తి నేను 3 నెలల కిందనే వేసిన కదా జోగిపేటలో మున్సిపాలిటీ ఎలక్షన్లా, ఈ కాగితాలు నేను నింపా అని వాళ్ళు అంటారు. మొన్న నేను ఎమ్మెల్యే వేసిన, ఎంపీ ఎన్నికల్లో ఓటేసిన, నా ఓటేడికి పోతుంది, నేను ఎప్పుడు ఏనే పడితే ఈ మళ్ళా కొత్తగా నింపుడేంది అని కొందరు అనవచ్చు. నువ్వు మొన్న మున్సిపాలిటీలో ఓటేసినా, ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికలు ఓటేసినా, ఇప్పుడు నీ ఇంటికి వచ్చిన ఎన్యూమరేషన్ ఫామ్ దరఖాస్తును మీరు నింపకపోతే మీ ఓటు తీసివేయబడుతుంది. దరఖాస్తు నింపాల్సిందే, 2 ఫోటోలు ఇవ్వాల్సిందే, గప్పుడే నీ ఓటు ఉంటుంది, లేకపోతే నీ ఓటు పోతుంది. ఆ ఫోటో ఎటువంటి ఇవ్వాలన్నట, కలర్ ఫోటో ఇవ్వాలన్నట, 2 చెవులు కనబడేటట్టు ఉండాలన్నట. అది ఉంటేనే ఆ ఫోటో తీసుకుంటారట, నీ ఓటు ఇస్తారట. ఇదో కొత్త పంచాయతీ పెట్టారు. ఒకటేమో ఢిల్లీలో ఉండే బీజేపీ, ఇంకోటి ఈ ఓటుకు నోటు దొంగ ఉన్నాడు కదా, తెలుసు కదా మీకు. ఆడు ఓటుకే పైసలు ఇచ్చిన కేసు రెడ్ హ్యాండెడ్గా దొరికినోడు. ఈ ఇద్దరు కలిసి మన ఓట్లు తీసేసే కథ చేస్తారు. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. ఏంది మరి ఇలా బిఎల్ఓ బిఎల్ఏ బూత్ లెవెల్ ఆఫీసర్ అంటే ఎవరు బూత్ లెవెల్ ఆఫీసర్ ఎవరు ఉంటారు? ఊర్లలో అయితే అంగన్వాడీ టీచర్, అందోల్ జోగిపేటలో అయితే మెప్మాలో పనిచేసే ఆర్పి. మీరందరు ఎవరు? బూత్ లెవెల్ ఏజెంట్ బిఎల్ఏ. మీకు డౌట్ రావాలి, అగో ఢిల్లీలో గవర్నమెంట్ మనది కాదా, రాష్ట్రంలో మనది కాదా, మరి నేను ఎట్లా పోతా, నా కదరెక్కడిది అని డౌట్ రావచ్చు మీకు. ఇది కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారికంగా అన్ని రాజకీయ పార్టీలకు కూడా బూత్ లెవెల్ ఆఫీసర్తో మీరు కలిసి తిరగడానికి, కలిసి పనిచేయడానికి ఎన్నికల కమిషన్ భారత రాజ్యాంగం మీకు హక్కు కల్పించింది. బాజాబ్తా మీరు పనిచేయొచ్చు, మిమ్మల్ని ఎవడు ఆపలేడు. మీ సంతకం లేకుండా ఫైనల్ ఓటర్ లిస్టు పబ్లిష్ కాదు, డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు పబ్లిష్ కాదు. మీరు ఎంత యాక్టివ్గా ఉంటే మన పార్టీకి అంత మేలు జరుగుతుంది. మరి ఏం కావాలి? ఇప్పుడు ఇంటికి 2 అప్లికేషన్ ఫామ్లు ఇచ్చిండు. ఒకటి నింపి వాళ్ళకి ఇవ్వాలి, ఒకటి నింపి మన దగ్గర ఉంచుకోవాలి. ఎట్లా నింపాలి? ఫామ్లో ఎడమ వైపు ఉంది,
కుడివైపు ఉన్నది ఉందా ఫామిడ. సో ఎడమ వైపు ఉన్నటువంటి ఫాము ఉండాలి. వద్దులే కూర్చో. ఇది లెఫ్ట్ సైడ్, ఇది కుడివైపు. మరి ఎడమ వైపు ఎవరు నింపాలి, ఈ కుడివైపు ఎవరు నింపాలి? రెండు ఉన్నాయి ఇంట్లో. ఎడమ వైపు అంటే 2002లో ఓటు హక్కు ఉంటే ఎడమ వైపు నింపాలి. మరి కుడివైపు ఎవరు నింపాలి? 2002లో ఓటు హక్కు లేక ఇప్పుడు కొత్తగా మధ్యలో ఓటు హక్కు వచ్చిన వాళ్ళు కుడివైపు నింపాలి. ఉదాహరణ నేనే ఉన్నా. 2002లో సిద్దిపేటలో నాకు ఓటు హక్కు ఉన్నది. నేను ఎడమ వైపు నింపుతా, ఇచ్చేస్తా. నా బిడ్డ ఉన్నది, మొన్న 19 ఏళ్ళు వచ్చినాయి. 2002లో ఆమె పుట్టనే లేదు, మరి ఓటు హక్కు లేదు కదా, ఇప్పుడు కొత్తగా వచ్చింది. కుడివైపు నింపాలి. కుడివైపు నింపి ఇట్లా తండ్రి హరీషు రావు, తండ్రితో ఈమె బిడ్డ అని మనం కింద ఇలా రాసేసి కుడివైపు నింపితే వీళ్ళకు కూడా ఓటు హక్కు వస్తుంది. ఇది ఎడం వైపు 2002లో ఉన్నవాళ్ళు, కుడివైపు 2002 కాకుండా మధ్యలో ఓటు హక్కు రాయించుకోవచ్చు. 2006లో, 2008లో, 2010లో ఈ 20 ఏళ్ళలో రాయించి ఉంటారు. అప్పుడు ఏం చేస్తాం, మనది ఆ డీటెయిల్స్ రాస్తూ ఏదో ఒక కుటుంబానికి సంబంధం అంటే నాయనమ్మదో, తాతదో, బాపుదో, అమ్మదో ఎవరితో ఒకరిని కుడివైపు లింక్ రాయాలి. 2002 తర్వాత ఓటు హక్కు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు కుడివైపు రాసి కింద మీకు ఫ్యామిలీ గ్రూపింగ్ కింద నాయనమ్మదో, తాతదో, అమ్మదో, నాన్నదో ఎవరిదో ఒకరిది కుడివైపు నింపినట్టయితే ఈ ఓటు కన్సిడర్ చేస్తారు. ఒకటి నింపి వాళ్ళకి ఇవ్వాలి, రెండవది మన దగ్గర పెట్టుకోవాలి. ఇది మనకు అంగన్వాడీ టీచర్లు నింపుతలేరు కొన్ని జాగల, చదువు రాని వాళ్ళు ఉంటారు కొందరు. మరి ఎట్లా? మన ఊర్లో చదువుకున్న పిల్లలు, బూత్ లెవెల్ ఏజెంట్లు మీరో వాళ్ళకి సహాయం చేయండి. ఇవి నింపి ఈ నెల 25వ తారీఖు లాస్ట్ డేట్, 25వ తారీఖులోగా ఈ అప్లికేషన్ ఫామ్స్ అన్ని కూడా తిరిగి వాళ్ళకి ఇవ్వవలసి ఉంటుంది. తర్వాత మీ ఊర్లోకి ఎవరైనా దుబాయ్లో ఉన్నారు, మరి ఆయన ఓటు ఉంటుందా, పీక్తుందా? మరి ఎట్లా అప్లికేషన్ నింపుడు ఎట్లా? ఆ కుడివైపు ఆ దుబాయ్లో ఉన్న ఆయన వివరాలు, దుబాయ్ కానీ, అమెరికా కానీ, యూరోప్ కానీ, లండన్ కానీ, ఆఫ్రికా కానీ, లేదు బెంగళూరులో కానీ, హైదరాబాద్లో కానీ, బొంబాయిలో కానీ, ఏడన్నా ఉండని ఆ మనిషి వివరాలు కుడివైపు రాసి ఇంటి పెద్ద మనిషి, తండ్రి కానీ, తల్లి కానీ, భర్త కానీ, భార్య కానీ ఎవరో ఒకరు ఇంట్లో పెద్దవాళ్ళు నింపి కింద తండ్రి పేరు రాసి తండ్రి అని రాసేస్తే ఆ ఓటు చెల్లుబాటు. అంటే వాళ్ళు అక్కడి నుంచి రావాల్సిన అవసరం లేదు. దుబాయ్లో ఉన్నోళ్ళు ఎట్లా వస్తాడు? కాకపోతే ఇంటి పెద్ద మనిషి ఎవరన్నా ఒకరు వివరాలన్నీ రాసి దుబాయ్లో ఉన్నాడో, లేకపోతే బెంగళూరులో ఉన్నాడో, హైదరాబాద్లో చదువుకోనికి పోయిండో, బొంబాయిలో నౌకరీ చేస్తుండో, ఆయన అన్ని రాసి కింద మీరు సంతకం పెట్టి బ్రాకెట్లో తండ్రి లేకపోతే తల్లిదైతే తల్లి అని రాసి మనం సంతకం పెడితే కూడా వాళ్ళ అప్లికేషన్ స్వీకరిస్తారు, వాళ్ళ ఓటు తీసుకోవడం జరుగుతుంది. మరి నేను దరఖాస్తు ఏమవుతుంది? కొంతమంది ఇష్టపడరు, సంజాయించాలి, చెప్పాలి, నీకు ఓటు ఉండనే ఉండదు, నీకు అసలు ఈ అప్లికేషన్ నింపకుండా ఓటు రానే రాదు, నువ్వు మొన్న వేసినా 3 నెలల కింద మున్సిపాలిటీలో వేసినా ఇప్పుడు దరఖాస్తు నింపుతనే మీకు ఓటు వస్తుంది అని కార్యకర్తలుగా వాళ్ళని సంజాయించాలి, చెప్పాలి, అప్లికేషన్ నింపాలి. అప్లికేషన్ చినిగిపోయింది, తప్పు రాసినాం, అప్లికేషన్ దొరకలేదు, పోయింది, ఎట్లా మరి? కొత్తది ఇయ్యరు, పోయినట్టే ఓటు. చినిగితే అతకబెట్టి రాయాలి, తప్పు రాస్తే వైట్ పెయింట్ పెట్టి రాయాలి. పోతే సహేతుకమైన కారణం ఉండి దరఖాస్తు పెడితే ఇస్తే ఇచ్చినట్టు వాళ్ళ దయ, లేకపోతే లేదు. అందువల్ల అప్లికేషన్ పోడగొట్టుకోవద్దు, జాగ్రత్తగా నింపి మనం 25వ తారీఖులోగా ఇవ్వవలసి ఉంటుంది. ఈ జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. మరి అదేవిధంగా కొంతమంది మనోళ్ళు పోయి హైదరాబాద్లో ఉన్నారు, హైదరాబాద్లో ఓటు రాయించుకున్నారు, మున్పల్లిలో కూడా రాయించుకున్నారు, రాయకోడ్లో కూడా రాయించుకున్నారు. మరి వాళ్ళది ఎట్లా, ఎవరు ఉండాలి? మున్పల్లి అడుగుతారు, మరి నువ్వు ఆడుంటావా ఈడుంటావా అని అడుగుతారు. లేదు నేను ఊళ్ళోనే ఉంటా అంటే ఆడ కొట్టేయాలి, ఈడొక్క దగ్గరనే రాసుకుంటారు.
నేను హైదరాబాద్లోనే ఉంటా అంటే ఈడ దరఖాస్తు ఇచ్చేది లేదు, ఇక్కడ తీసేస్తారు, హైదరాబాద్లో మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మొన్నటిదాకా వాళ్ళు డాకూర్లో ఉండే, ఓ 5 ఏళ్ల కింద ఇల్లు కట్టుకొని జోగిపేటకు వచ్చారు. డాకూర్కి వెళ్ళి జోగిపేటకు వస్తే ఊళ్ళో ఓటు అట్లే ఉన్నది. జైపాల్ రెడ్డి పటేల్ దగ్గరని ఆయన తీసేపియాలి, అట్లే ఉన్నది. మొన్న మరి జోగిపేట మున్సిపాలిటీలో ఎలక్షన్ అయింది. మా కౌన్సిలర్ అమ్మ భవాని రాయించుకున్నది, నాకు ఓటు పడుతుంది, నీడ ఓటు ఉన్నది. ఇప్పుడు యాడు ఉండాలి మరి అది? ఎస్ఐఆర్లో డాకూర్లనా భవాని గల్లీలా అంటే వాళ్ళని అడుగుతారు, నువ్వు ఆడుంటావా ఈడుంటావా? ఒకటి ఉండాల్సిందే, ఇంకోటి తీసేయాల్సిందే. 2 ఉండనీకి లేదు. చచ్చిపోయిన వాళ్ళు ఉండనీకి లేదు. హైదరాబాద్ లోటి ఇక్కడోటి ఉండనీకి లేదు. ఆంధ్రలోటి తెలంగాణలోటి ఉండనీకి లేదు. ఎక్కడైనా ఈ భారతదేశంలో కులంతో, మతంతో, డబ్బుతో, అధికారంతో, పదవితో సంబంధం లేకుండా భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి ఒకే ఒక్క ఓటు హక్కు కల్పించింది. ఆ ఓటు హక్కు కల్పన కోసమే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ. సో దీన్ని మనం సీరియస్గా తీసుకోకపోతే మనకు నష్టమవుతుంది. ఇప్పుడు ఎంపీటీసీకి నిలబడ్డారు. ఇప్పుడు ఎంపీటీసీ ఎలక్షన్